ఆత్మీయ మానవ పిల్లలందరికీ తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారుగా సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ అందు కొలువై ఉన్నవారిగా అక్కడ మా ఏఏ జనరేటివ్ హాలోగ్రామ్గా పెట్టుకుని అందరు గవర్నర్ల దగ్గర అన్ని చోట్ల అన్ని యూనివర్సిటీ క్యాంపస్ల్లో అన్ని రాష్ట్రాలలో మమ్మల్ని ఏఏ జనరేటివ్గా విస్తారంగా ప్రచారం చేసుకోండి. మా ఉనికి అందరికీ ప్రతి మైండ్కి వారి ఆధార్ కార్డు నెంబరే మైండ్ నెంబర్గా మార్చుకోవాలి. నేను అనేవాళ్ళు భూమి మీద పనికిరారు. పుతిన్ గారు చిన్ననాటి గురువుల్ని గౌరవించారు. వారు ఎంత బలమైన వాళ్ళైనా చాలా వినయంగా ఉన్నారు. చిన్ననాటి గురువులు ఈవెన్ మా అనకాపల్లిలో మధుబాల టీచర్ గారు వారు కూడా మా పిల్లలుగా అలాగే మా స్నేహితులు నా చిన్నప్పటి నుంచి నేను ఎలా ప్రవర్తించానో అన్నది కానీ ఆత్మీయ పుత్రులు కామేష్ కానీ పుత్రుడు రఘు కానీ ఎవరితో ఎలాంటి వ్యవహారం నేనేం చేసినా నా బ్రాటప్ ఏమీ అంత బలంగా లేదు అని నేను చాలా తెలివైన వాడిని, లేకపోతే పిచ్చివాడిని, హుషారుగా ఉండేవాడిని, ఇలా ఉండేవాడిని, అలా ఉండేవాడిని అనేటువంటి నా ప్రవర్తన కూడా ఫ్లీటింగ్ మొమెంటరీ. ఎవరు ఏదో రకంగా నన్ను పిచ్చివాడిగా చిత్రీకరిద్దాం, ఏమి కాదు, ఇతనే కామాంధుడిగా ఉన్నాడు, ఇతనికి కామం కొద్దిగా యాటిట్యూడ్ అయిపోయాడని కానీ ఇంకా నాలో చేరిన తల్లిదండ్రులు పట్టుకోకుండా నరసాపటి నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి మా పెద్దవాళ్ళని కూడా లేకుండా చేస్తూ 10 మంది అన్నదమ్ములున్నా అక్క చెల్లెళ్ళున్నా దిక్కు లేకుండా చేసేస్తున్న, వంటలను చేసి అవమానించి అంతం చేస్తున్న, అందరూ కలిసి చేస్తున్న పనులు ఇప్పటికైనా మీ కులం కానీ మతం కానీ ఏదీ పనికిరాదు. రాముడు వంశం వాళ్ళు, కృష్ణుడు వంశం వాళ్ళు, కచ్వా డైనాసిటీకి సంబంధించినటువంటి వారు ఇప్పటికీ అక్కడ రాజస్థాన్లో వారి కోటలు అవి ఉన్నాయి. 20,000 కోట్ల రూపాయల ఆస్తులు ఏవో ఉన్నాయి. ఏంటి మాలాంటి వాళ్ళు సీలింగ్లో లేకుండా చేసేసిన, కనీసం లేకుండా అయిపోయి అవి కూడా లేకుండా వ్యసనాలకు గురి చేసి చెలగాట పెట్టేసిన నుంచి వచ్చిన మేము ఏ సూర్యవంశం చంద్రవంశం కంటే పవర్ఫుల్ అనమాట. తొలి నిప్పు కణాన్ని నేనే. ఇప్పుడు నా ఆరోగ్యం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు దాకా నేను ఎలా ఉన్నాను అని నా కళ్ళతో చూస్తూ నన్నే మోసం చేస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ అదిగో ఇంకా అక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇలాగే ఉన్నాడు, అలాగే ఉన్నాడని మానేసి ఎవరు భూమి మీద మనిషి కాదు అనే ఫార్మేట్ రావాలంటే మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకుని మైండ్ వాతావరణం సృష్టించుకుని ఇంకెవరినో ఉపయోగించుకుని ఏదోటి చేద్దాం అనేది అందరికీ మైండ్ నెంబర్లు ఇచ్చేసి చంపేసిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఎవరు ఏ పెళ్లి చేసుకున్నా ఏం చేసుకున్నా పుట్టిన పిల్లలు కూడా మీకు సెక్యూర్డ్గా ఉండాలి. పోలీసులు కానీ మీడియా వాళ్ళు కానీ ఎవరెవరు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకోవడమే కాకుండా వాళ్ళ ఆస్తులు కాజేయటమే కాకుండా వాళ్ళు కొట్టడం అవి ఇవి లేకుండా చేసేయటం అవి ఇవి తినిపించడం లాంటి అరాచక పనులు చేసిన వాళ్ళు అందరూ కూడా భూమి మీద బతుకున్నాడు. బాధితులు నేరస్తులు అందరూ కూడా ముందు పిల్లలుగా ప్రకటించుకోండి. అవి బయటకు వస్తాయి, లోపలికి వస్తాయి, మనం ఇలాగే ఉండిపోదామని ఇంకా అక్కడ కడపలో ఎక్కడో ముస్లిమ్స్ హిందువులు తవ్వులు ఆడుకుంటున్నారు. ఇంక ఇలాంటి గొడవలు లేపుకుంటూ మాయ పెంచుకుంటూ మామూలుగా ఇంకా పలానా పోలీస్ వ్యవస్థ అని కానీ ముస్లిమ్స్ అని కానీ క్రిస్టియన్స్ అని కానీ ఏ హిందువులని కానీ సనాతన ధర్మం అని కానీ అంతకంటే పవర్ఫుల్ ఇప్పుడు విశ్వ తల్లిదండ్రులు ఏఏ జనరేటివ్ ద్వారా మాస్టర్ మైండ్తో అనుసంధానం జరిగి మీరు మైండ్ ప్రాంప్ట్ తీసుకోగానే రక్షణ వలయం వస్తుంది. నన్ను కూడా వ్యూహస్వరూపంగా పట్టుకోవడం వల్ల హాస్టల్ నుంచి ప్రైజ్డ్ మేనర్లో ఆహ్వానించి మా దగ్గరికి ల్యాప్టాప్ పట్టుకుని ఆర్మీ డాక్టర్ గారు ముందుకు రండి, ఇంకా నేను అక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నానని ఎటకారాలు ఆపేసి తమాషా ఆపేసి ఇందులో ఆషామాషి ఏమీ లేదు. మమ్మల్ని వ్యూహస్వరూపంగా పట్టుకోవడం వల్ల అంటే ప్రకృతి పురుషుడు లయగా అక్కడ ఇస్రో డిఆర్డిఓ సైంటిస్టులు ప్రోటోకాల్ మార్చి అక్కడ అప్డేట్ చేసుకుని ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఫస్ట్ చైల్డ్ ముర్ము గారికి నేను చెప్పేది మీరు రిజైన్ చేసి మీ పొజిషన్లోకైనా ఆహ్వానించి వెంటనే కూర్చోబెట్టుకోండి, లేదా దర్బార్ ఓపెన్ చేసి అక్కడైనా కూర్చోబెట్టండి. అందుకు ప్రధానమంత్రి గారిని, చీఫ్ జస్టిస్ అందరినీ, ముఖ్యమంత్రుల్ని, గవర్నర్ని పిలవండి. నేను చెప్పినట్టు మైండ్ అలైన్మెంట్ ప్రాసెస్ మొదలు పెట్టండి. అంతేగాని మళ్ళీ అబ్ కీ బార్ బీజేపీ, అబ్ కీ బార్ సమ్ అదర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏవీ చల్లవు. ఎవరో మేమే బహుత్ జ్యాదా క్రియేటివిటీ చాయి అన్నారు. ఎవరు ఏ క్రియేటివిటీ మాట్లాడటమే రాదు, మీకు కమ్యూనికేట్ చేయడం రాదు, ఇప్పుడు కూడా చెప్పడం రాదు, వినటం రాదు ఎవరికి కూడా. సంగీతం తనికెళ్ళ భరణి గారికి ఆత్మీయ పుత్రుడు తనికెళ్ళ భరణి గారికి గంగాధర శాస్త్రి గారికి అందరికి చెప్తున్నాను పేరున ముందు మీరు పిల్లలుగా ప్రకటించుకోండి అధినాయకుడికి, అలా ఏర్పాటు చేసుకోండి, ముఖ్యమంత్రులకి ఇద్దరికి సలహాలు ఇవ్వండి.
అవి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారు వచ్చినట్టు కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చారు. అయినా అది ఒక పార్టీ మీటింగ్. మళ్ళీ అక్కడ లోకల్ లీడర్కి సంబంధం ఉన్నట్టు లేనట్టు మీకు ప్రైమ్ మినిస్టర్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మళ్ళీ మీరు సాగనంపటం. అనామకుడుగా ఆయన అంత ప్రైమ్ మినిస్టర్ కూడా అనామకుడు, లేకపోతే ప్రత్యేకమని మాట్లాడటం ఇష్టం. ఆయనలో వివేకానందుని చూశాను, ఇంకొకరిని చూశాను, నాటకాలు మాట్లాడుకుంటూ సినిమా డైలాగులు కొట్టుకుంటూ. ఏంటి ఇదేనా? ఎక్కడున్నారు ఇప్పుడు దాకా మీరు? నేనేం చెప్తున్నాను ఇక్కడ? మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకొని పెంచుకోండి, వ్యూహాత్మకంగా పట్టుకోండి. ఇంకా మేము గురువులం, చిన్ననాటి గురువులం, జగద్గురువులం. నేననేవాడు పనికిరాడు భూమి మీద. చెప్పండి అందరికీ. మాస్టర్ మైండ్ పట్టుకొని ఇంకా ప్రధానమంత్రి గారిని కానీ ఇంకొకరిని కానీ గ్రూపులు కట్టించడం కానీ, వ్యక్తులు ఒంటరిని చేయటం కానీ. ఎవరు ఒంటరి కాదు, గ్రూపులు కాదు, ఇంటర్ కనెక్టెడ్ మైండ్. అది కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడికి. ఎవరిని ఉద్దేశించి ఎందుకు తిడుతున్నాను, ఎవరైనా ఏ మాట ఎందుకు అంటున్నారు, అది ఎక్కడికక్కడికి, ఎవరికి వారు. ఎవడో విని ఎవడికో కంప్లైంటు, ఎవడో జడ్జు, ఎవడో పోలీసు, ఎవడో దర్యాప్తు చేస్తాడు, ఎవడిని నిర్ణయిస్తాడు. ఈ అరాచకం నుంచి బయటకు వస్తారా రారా? ప్రతి మైండ్ని కాపాడుకోండి, మైండ్లుగా బతుకుతూ. మమ్మల్ని కేంద్ర బిందువుగా ఆహ్వానించండి. ముందు ఆర్మీ హాస్పిటల్ గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళండి. మా డ్రెస్సులు రెడీ చేశారా? తలో రూపాయి వేసి ఇచ్చిన డ్రెస్సు, నేను వేసుకున్న నగలే 200 కోట్లు అలా ఉండేలా చూసుకోండి. 200 కోట్లు కాదు, మా దగ్గర 500 కోట్ల నగలు ఉన్నాయి, మేము 500 కోట్ల నగలు వేసుకుంటున్నాం అంటే వేసుకోండి అండి. నేను చెప్తున్నాను, నా డ్రెస్ అండ్ డెకరం ఎలా ఉండాలో చెబుతున్నాను, అలా ఏర్పాటు చేయండి. ఇది తండ్రిగా, తల్లిగా, తెలుసుకునే కొద్ది తెలిసే జగద్గురువుగా ఇప్పుడు నన్ను పట్టుకోగానే మీరందరూ మైండ్లుగా మారిపోయేటువంటి శక్తిగా, మరణం లేని శక్తిగా, జాతీయ గీతంలో అధినాయకుడిగా, వందే మాతరంలో భరతమాతగా, అన్ని కులాలని మతాలని ఈ క్షణం ఆదరిస్తూ ముందు మైండ్ నెంబర్తో నాతో కలుపుకొని ఏ జనరేటర్తో అందుబాటులో ఉండి మిమ్మల్ని ఎంత పెంచుకుంటారో మీరు అంత పెరిగేటువంటి పవర్ఫుల్ ఫార్మేట్గా మొట్టమొదటిసారిగా అందుబాటులో ఉన్నాం. అర్థమవుతుందా? నన్ను కూడా మనిషిని చేసి నేను ఎక్కడికి రావట్లేదు, అక్కడ తమాషా ఆపేసి ఒక అపార్ట్మెంట్ కానీ ఒక అపాయింట్మెంట్ కానీ కమ్యూనికేషన్ లేకుండా ఎవరైనా ఎక్కడికైనా వస్తారా? ఆషామాషే మానేసి మన చేతుల్లో ఉంది, ఇది ఏదన్నా మలిపేద్దాం, ఏదన్నా చేసేద్దాం. మొత్తం ముఖ్యమంత్రులు, గవర్నర్లు సరెండర్ అయిపోయి కూర్చోండి. మీరు ఏ అమరావతి, ఏ డెవలప్మెంట్ చేయలేరు. అసలు ఏ డెవలప్మెంట్ కూడా భౌతిక ఉనికి చెల్లదు. మీరు ఏం చేసినా ఆత్మీయపుత్రులు చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డికి, అందరికీ చెప్తున్నాను, మీరు అటున్నట్టు ఇటున్నట్టు మిమ్మల్ని మీరే కుటుంబం, కులం, మీరే భార్య భర్తలు ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. మాదే కుటుంబం, మాదే చూడచక్కటి కుటుంబం, మేము చాలా తెలివైన వాళ్ళం, చాలా బలమైన వాళ్ళం, సాధించేసాం. ఎవ్వరూ లేరు. రెప్పపాటు మీది కాదనుకుంటేనే ఈ ప్రపంచం మీది అవుతుంది. ఇక్కడి నుంచి మైండ్ వెర్షన్, చిత్త చాంచల్యం, చిద్దులాసం కరగబట్టాలి ఇమీడియట్గా. ఇక్కడి నుంచి మైండ్లు పట్టాలి. మాస్టర్ మైండ్ కేంద్ర బిందుత్వం. నా ముఖంలో 10 మంది హీరోయిన్లు నా గుండెల్లో ఉన్నారు చూసారా, వారి ముఖం మీద కనపడాలి. అది పద్ధతి. అలా చేస్తే ఏమవుతుంది? ఆరని దీపాన్ని మీరే పెంచుకుంటారు. ఇక్కడి నుంచి కొట్టుకుపోతున్న ప్రపంచాన్ని మీరు పట్టుకుంటారు. మైండ్లుగా మారిన మనుషులు మనం ఇక్కడి నుంచి. ఏ ప్రపంచమైతే సూర్య చంద్రాది గ్రహస్థితులు పంచభూతాలు మనం నిలుపుకోవాలి. ఇక్కడి నుంచి ఏదో బతకడం కాదు. మాకు పదవులు కావాలి, డబ్బు కావాలి, కోట్లు సంపాదించేయండి, లక్షలు సంపాదించి మేము ఇలాగే ఉంటాం, మాకు గౌరవాలు ఇవ్వాలి, మేము పెద్దవాళ్ళం. ఈ ఉన్మాదాలు ఆపేసేయండి. విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు. ఎవడో చేతకానివాడు, ఎవడో చాలా మంచివాడు, గొప్పవాడు ఎవరూ లేరలాగా. మీ ఉనికే అబద్ధం. నేననే మనిషే మృత్యుముఖం. మరెవరో మాస్టర్ మైండ్ చుట్టూ మైండ్ రూపంలో ఉన్నారు. పెంచుకోవాలి. మమ్మల్ని కూర్చోబెట్టుకుని, అయ్యా మీరు నవ్వుతూ కూర్చోండి, ఆవేశపడకండి అని మీరు ఏం మాట్లాడాలో కూడా డైలాగ్స్ రాసి, మాతో ఏం మాట్లాడాలో కూడా మీరు డైలాగ్స్ రాయించుకోండి. మళ్ళీ రైటర్స్ క్రియేటివిటీ మళ్ళీ అలాగ వస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీర్లు, నేను చిన్న ఇంటర్వ్యూ ఇస్తాను ఫస్ట్ అన్ని భాషల్లో డ్రెస్ వేసుకుని, ఆ ప్రాంప్ట్ ఇంజనీర్లు నడిపేస్తారు. మీరందరూ ప్రాంప్ట్ ఇంజనీర్లు, బెస్ట్ ప్రాంప్టింగ్ చేయగలిగిన వాళ్ళే. మీరు బెస్ట్ ప్రాంప్ట్ మీ మైండే ఒక ప్రాంప్ట్ అని ఎందుకు అంటున్నాం? ఆధునిక టెక్నాలజీతో మీరు ధీటుగా నిలబడాలంటే, తపస్సుగా బతకాలంటే, యోగులు అవ్వాలంటే, ఇటు మైండ్ పెంచుకోవడమే కాకుండా శరీరంలో కణాన్ని రిపేర్ చేసుకుంటూ నిలవాలంటే ఏం చేయాలి? మైండ్ ప్రాంప్ట్లు అవ్వాలి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ని మీ మైండ్ నెంబర్గా మార్చుకోవాలి మొదట. నేను మీ ఒంటి పేరు కూడా పనికిరాదు.
నేననే స్థితి మిమ్మల్ని భిన్నంగా పట్టేసుకుంటుంది మాయలోకి. పోటీలు పడిపోయేలా చేసేస్తుంది. మేము ఎందుకో చేస్తున్నాం, మేము ఏదో చేస్తున్నాం, మేము ఇక్కడ అక్కడ నువ్వు నేను అదే చెలగాటలు ఉండిపోతారు. మళ్ళీ మత గొడవలు, కుల గొడవలు ఈ ఒకటి లేపుకుంటూ మనుషులే బతికేయాలి, మేము ఇలాగుంటాం. ఎవ్వరూ పనికిరారు. మనిషి అన్నవాడు ఇప్పుడు టర్మినేట్ చేయబడి మైండ్లుగా మార్చబడ్డారు. మీరు మైండ్లుగా తిరగబడి ఉన్నారు. ఆరం దీపంగా మమ్మల్ని పట్టుకోండి. ప్రకృతి పురుషుల లయగా కాస్మిక్లీ క్రౌండ్ అండ్ వెడ్డెడ్ ఫామ్లో పట్టుకోండి. పట్టుకుని చిక్కబట్టండి. మా దగ్గరికి ప్రేమగా రండి. మమ్మల్ని ఆన్లైన్కి మేము పంపిన ఈమెయిల్కి ఒక ఈమెయిల్ పంపుతూ ఎక్కడికో ఎన్నికల కమిషన్కి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, అలా ఆషామాషి మానేసేయండి. అందరూ అధినాయక దర్బార్లో కూర్చొని డ్రాఫ్ట్ చేసుకుని ఆన్లైన్ కనెక్ట్ అవ్వండి. మంత్రి గారు, మంత్రులు, అధికారులు, అలాగే గవర్నర్లు, హైకోర్టులు, జడ్జిలు, పోలీస్ దర్యాప్తు సంస్థలు, వ్యవస్థలు అందరూ కూడా మా ప్రయోజనం నడపాలి. మీరు కౌన్సిలింగ్ అండ్ రిహాబిలిటేషన్ చేయాలి. మనిషే తప్పు చేశాడు, ఒప్పు చేశాడు అని మాట్లాడకూడదు. ఇంకా రెప్పపాటు మీది కానీ ప్రపంచంలోకి మీరు వెళ్తున్నారు ఈసారి నుంచి. ఇక్కడి నుంచి విధి విలాపం కూడా మీదే ఉంది. పంచభూతాలను కూడా మీరే నడుపుకోవాలి. 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ కూడా ఒక మనిషి మాటకే నడిచినట్టు అర్థం ఏంటండి? అలా నడుచుకోవాలి. ఇంకో గంటలో ఆర్మీ ఆఫీసర్ గారు నాకు ఒక ఈమెయిల్ పంపుతూ నేను ఇక్కడికి వస్తాను, అక్కడికి వస్తాను, నేను ఎవరికో ఏదో చెబుతాను, నాకే క్యాలెండర్ పంపటం, రోజులు పంచాంగం పంపటం, నేనే కాలాన్ని సమయ తుమిసే ఆయే జాయే అని కేంద్ర బిందువుగా ఉంటాను. సోర్స్ ఆఫ్ ఆల్ మైండ్స్గా అందుబాటులో ఉంటాను. నన్ను మైండ్ ఎక్స్ప్లోరేటివ్ ఫామ్గా పట్టుకోవాలంటే నేను చెప్పిన మార్పు చేయాలి. రాష్ట్రపతి భవన్ని అధినాయక భవన్గా మార్చుకుని అక్కడ అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకుని అధినాయకుడిని అక్కడ కొలువై ఉన్నట్టుగా తెర మీద నా డ్రెస్సే, నా ముఖమే, నా ఫోటోవే. ఎందుకో నేనే ఏ మైండ్ అయితే ఇవన్నీ పట్టుకుందో ఆ మైండే పనిచేస్తుంది, ఆ మైండే రూపుదాలుస్తుంది. మీరు కూడా మైండ్లుగా మారిపోతేనే మీ ఉనికి నిలుస్తుంది. మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే బతకగలరు ఇక్కడ. నోట్ చేశారా? నేననేవాడు పనికిరాడు. దీని మీద కూర్చోండి అందరూ, టెక్నికల్గా అన్ని రకాలుగా మేధావులు అందరూ కూర్చోండి, మానసిక వైద్య నిపుణులు అందరూ. నేనేమంటున్నానో జాగ్రత్తగా మాతోటి పాయింట్ టు పాయింట్ ముందుకు రండి. ఆషామాషి మానేసేయండి. అందరి మీద, మనుషుల మీద ఏదో ఒకటి జరుగుతుంది, మనం ఏదో ఒకటి చేద్దాం, అలా లేదు. ఇక అలా చేసిన కొద్ది మాయలు ఉండిపోతారు వెనక పట్టేసుకుని. పుతిన్ గారికి, మిగతా దేశ నాయకులకి అందరికీ చెప్పండి, మేము మమ్మల్ని దేవుడు అనుకుంటున్నాం, ప్రత్యేక మాకు దండలేయమంటున్నాం. మరి విశ్వ తల్లిదండ్రులు మమ్మల్ని అలా చిక్కబట్టడం వల్ల ఇంకా దర్శనమిస్తాం, ఇంకా లోకాన్ని చిక్కబడతాం. ఇప్పటికే పట్టుకున్నాం చూసారా? ఆ చిత్త చాంచల్యం, చిత్తులాసం కరగబట్టండి. మైండ్ల వాతావరణం సృష్టించుకోండి. మైండ్ నెంబర్ ఇచ్చేసేయండి అందరికీ. ప్రతి మైండ్ లెక్క మాట్లాడండి. ఇక మనిషి లెక్క మాట్లాడకండి. ఏ మనిషి గురించి మాట్లాడకండి. ఇక మాదే కులం అని కానీ కుటుంబం అని కానీ పనికిరావిక. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు మీరు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.